రాజమౌళి తన కెరీర్లో ఇప్పటి వరకు అల్లు అర్జున్తో ఒక్క సినిమా కూడా చేయలేదు. RRR చిత్రంలో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని మెప్పించారు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 2027 వేసవి టార్గెట్ గా వారణాసి చిత్రం రిలీజ్ కానుంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ గతేడాది డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల వరకు కలెక్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతకు ముందున్న బాహుబలి 2 రికార్డులని చాలా చోట్ల ఈ మూవీ దాటేయడం విశేషం. అయితే ఇప్పుడు రాజమౌళి అల్లు అర్జున్ కాంబోలో మూవీ వస్తున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వారణాసి సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ మూవీలో అల్లు అర్జున్ అడవి మనిషిగా కనిపించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. 1980 నాటి కథ ఆధారంగా ఈ కథను విజేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాజమౌళి తన దృష్టి మొత్తం వారణాసి చిత్రం పైన పెట్టారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేశారు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ మూవీస్ తర్వాతనే రాజమౌళి అల్లు అర్జున్ కాంబో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.